రాష్ట్ర రాజకీయాలతో పాటు చొప్పదండి అభివృద్ధిపైన నాతో మాట్లాడేందుకు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎటువంటి అంశాలను జనాల్లోకి తీసుకుపోతున్నారు? లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఆ విధంగా మేము మాట్లాడుతాం. మీరు మొన్ననే చూసిండ్రు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏ రిజల్ట్ వచ్చిందో. రేపు రాష్ట్రం అంతటా కూడా అటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రజలందరూ సిద్ధంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అభివృద్ధి సాధ్యం అనుకుంటారు. గతంలో పరిపాలించినటువంటి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా మొత్తం ఒక దొంగల ముఠాలాగా 10 సంవత్సరాలు ఒక 3-4 వాళ్ళ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుక తిన్నారు. అది మేము చెప్తున్న అంశం కాదు, స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారి కూతురే కవిత గారు చెప్తున్నారు. వాళ్ళు ఎంతెంత సంపాదించారు, అలా వాళ్ళ ఆస్తుల మధ్యలో ఎంత తగాదాలు అవుతున్నాయి, ఏ విధంగా కుటుంబంలో పంచాయతీ అవుతుంది. నిజంగా కూడా అంత మేము డెప్త్గా పోను, కానీ ఇలా మీరు ఆ లెవెల్లో ఈ రాష్ట్రాన్ని దోచుక తిన్నారు. మీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద అసలు కనీసం విమర్శించే నైతిక హక్కు కూడా లేదు. ఒక్కొక్కడు లక్షల కోట్లు, వేల కోట్లు ప్రజల సంపదను, ఒక కాళేశ్వరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి దాంట్లో ఒక స్కీమ్ వెనుక ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంది. ఆ రోజుల్లో అంటే కాంగ్రెస్ స్కామ్ చేస్తుంది, కాంగ్రెస్ ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్ముకుంటుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. అది తెలివి తక్కువ ఆదనము. కడుపు మంట, అధికారం పోయింది, మా సంపాదన పోయింది అని చెప్పి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా చేయదు. ఇలా లీగలైజ్డ్గా క్యాబినెట్లో తీర్మానం చేసి ఇలా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం చేస్తుంది తప్ప వాళ్ళలాగా అప్పనంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు కట్టబెట్టడం, నచ్చిన వ్యక్తులకు ఇష్ట ప్రకారం అమ్ముకోవడం ఈ ప్రభుత్వంలో జరగలేదు. నిజంగా మీకు అంతగానం ఉంటే ఇలా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఏ విధంగానే మీరు చేసుకోవచ్చు. మీకు గోబెల్స్ ప్రచారం చేస్తుండ్రు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనం చేసే ప్రక్రియ చేస్తున్నారు, గోబెల్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని గోబెల్స్ ప్రచారాలు చేసినా ప్రజలు మా వైపే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు మా వైపే ఉంటారు. ఇలా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వచ్చింది. ఈ రాష్ట్రంలో 2 ఉప ఎన్నికలు వస్తే కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. అంటే ఫార్మా కేసు ఉంది కదా, దాంట్లో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? ఎలా ఉండబోతుంది ఆ కేసు సంబంధించి? ఇప్పుడు మేము చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకపోతుంది. దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మేము రివెంజ్ పాలిటిక్స్ చేయము, కక్ష రాజకీయాలకు మేము పాల్పడము. నిజంగా వాళ్ళు తప్పు చేసేటట్టుంటే అది ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఆ కేసులో కనుక కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా జైలుపోతాడు. బీజేపీ ఒకటి మాత్రం చెబుతుంది, ప్రతి ఎన్నికల్లో కేవలం హిందూ మతం మీద మేము ఎన్నికలకు పోతాం, హిందూ మతం మీద గెలిచే అవకాశం ఉంటుంది. రిజల్ట్ ఆ రకంగా తెలంగాణలో అనుకూలించే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు? అసలు తెలంగాణ సెక్యులర్ స్టేటు, వాళ్ళు వేరే రాష్ట్రాల్లో రెచ్చగొట్టినట్టు ఇక్కడ రెచ్చగొడుతున్నాడు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరు పనిచేస్తుండ్రు, ఎవరు మాకు అభివృద్ధి చేస్తారు, మాకు అందుబాటులో ఎవరు ఉంటారు, మా కష్ట సుఖాల్లో ఎవరు భాగం ఉంటారు, వాళ్ళకు ఓటేస్తారు తప్ప ఎక్కడో మతాన్ని రెచ్చగొట్టి ఎక్కడొక్కడో చిన్న వాటి చూయించుకుంటే ఇక్కడ చేస్తామంటే ఆ రాజకీయాలు ఇక్కడ కుదరవు. థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా మాత్రం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, చొప్పదండి.